ప్రాచీన సాహిత్యంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని రకరకాల అవమానిస్తారు కొంతమంది మనుషులను. పని పుట్టుకతోనే వీళ్ళు చెడ్డవాళ్ళు అంటారు, పుట్టుకతోనే గొప్పవాళ్ళు. నాకు అటువంటివి నచ్చవు. నేను కోరుకునేది సమాజం, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, దేశం అంతా ఒకేలా ఉండాలి, అంతే. ఇలాగే ఉండాలి. ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ. పుట్టుకతోనే ఎవడైనా గొప్పవాడంటే నాకు మంటెత్తిపోతుంది ఆ విషయం. పుట్టుకతోనే ఎవరిని చెడ్డవాడన్నా అంతకంటే కోపం వస్తుంది. పుట్టుకతో ఎవరు గొప్పవాళ్ళు కాదు, తక్కువ వాళ్ళు కాదు. పుట్టినప్పుడు మనతో వచ్చేది ఉమ్మ నీరు తప్పితే ఏం లేదు. అన్నీ మనం కష్టపడితేనే వస్తాయండి. దయచేసి అందరం గమనిద్దాం. పుట్టుకతో వచ్చింది పెంట మాటలు మానేయండి. పుట్టుకతో వ్యాధులు వస్తాయి, ఏమీ రావు ఇక్కడ. పుట్టుకనే మనం పొగుడుతూ కూర్చుంటే, కులాన్ని మనం పొగుడుతూ కూర్చుంటే సమాజం ఎప్పటికీ ఏర్పడుతుంది. అన్ని గొడవలు, అన్ని లెక్కలు. దానికోసం నేను ఎంచుకుంటాను పద్యాలు, ఖచ్చితంగా 100 పద్యాలు ఎక్కడ చెప్పను నేను. ఎందుకంటే మనకి సమాజం బాగుపడటం కావాలి. ఇక్కడ అందరూ సమానమైన భావన కావాలి. ముందు కష్టపడే తత్వం బాగా అలవాటు అవ్వాలి జనానికి. ఆకాశం నుంచి ఊడిపడదు డబ్బు ఎప్పుడు కూడా, మనం కష్టపడితేనే వస్తుంది. అంచేత లోకంలో ఈ లౌక్యం కూడా ఉండాలి. మన సంపద మనం కాపాడుకోవాలి. బలయుతుడైన వేళ నిజవంతుడు తొడ్పడు గాని ఆతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు. మనం బలంగా ఉన్నప్పుడే మన బంధువులు మిత్రులు మనకి సాయం చేస్తారు. మీకు లెక్క ఏమిటో తెలుసా? కురుక్షేత్ర యుద్ధం అండి. ధర్మరాజు ఎంత మంచివాడండి, పాండవులు ఎంత మంచివాళ్ళు. వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, కానీ సైనికులు ఎవరి పక్షంలో ఎక్కువ ఉన్నారండి? దుర్యోధనుడి పక్షంలో ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉందా అసలు? లోకంలో ధర్మం అంటారు కదా. కృష్ణ పరమాత్మ బతికున్న రోజుల్లోనే అధర్మ పక్షంలో 11 లక్షల మంది ఉన్నారు, ధర్మపక్షంలో 7 లక్షలే ఉన్నారండి. ఇది లోకం తీరు. లోకం తీరు నువ్వు మార్చలేవు. లోకాన్ని బట్టి నువ్వు మారాలి, పరిస్థితులను బట్టి మనం మారాలి. కానీ మనల్ని బట్టి పరిస్థితులు మారవండి ఎప్పుడు కూడా. రైలు ముందు ఆలస్యంగా రావచ్చు, అందుకని మనం ఆలస్యంగా వెళ్ళామనుకోండి ఇప్పుడే వెళ్ళిపోయింది అంటాడు ఆవిడ గొడవ పెట్టి. నువ్వు ఆలస్యంగా వెళ్ళకూడదు, నువ్వు ముందే వెళ్ళాలి.